అండి నమస్తే. నా పేరు శివప్రసాద్. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌లో మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్‌గా జాబ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న వెంచర్ ఏదైతే ఉందో డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ అండి. ఇది షాద్‌నగర్ టౌన్ నుండి జస్ట్ 6.5 కిలోమీటర్స్‌లో ఉందండి వెంచరు. రామేశ్వరం టెంపుల్ నుండి జస్ట్ 800 మీటర్స్ అనమాట. అటు చూసుకుంటే రామేశ్వరం టెంపుల్, అట్ ది సేమ్ టైం అటువైపు చూసుకుంటే గంగాధరపల్లి విలేజ్, రెండిటికి మధ్యన ఉన్న వెంచరే డ్రీమ్ సిటీ వెంచర్. డ్రీమ్ సిటీ వెంచర్లో మా కంపెనీ వాళ్ళు ఇచ్చే ఏవైతే కంప్లీట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా సీసీ రోడ్స్ అండి. ఇది మీరు చూస్తుండగా అది వచ్చేసి మనకి ఆర్చ్ అనమాట. ఈ వెంచర్కి సంబంధించిన ఆర్చ్ తర్వాత మనకి ఇక్కడ గేట్ వస్తుంది, సెక్యూరిటీ గేట్. ఆఫ్టర్ దట్ ఏంటంటే కంప్లీట్గా మనకి అన్ని ఇంటర్నల్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారు. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్స్తో పాటు ఆల్రెడీ డ్రైనేజ్ వరకు కంప్లీట్ అయిపోయింది. సేమ్ టైం పోల్స్ వేసేసారు. పవర్ అంతా కూడా ఆల్మోస్ట్ వైరింగ్ అంతా కంప్లీట్ వైర్కి అయిపోయిందండి. చుట్టూతో మీరు కాంపౌండ్ వాల్ చూసుకోవచ్చు. ఈ కాంపౌండ్ వాల్ టోటల్గా 11 ఎకర్స్ వెంచర్ అనమాట. ఇది విత్ ముడా పర్మిషన్ అట్ ది సేమ్ టైం రేరా అప్రూవ్డ్తో వచ్చిన వెంచర్ అండి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం సైజ్ అంటే మన చాయిస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో తీసుకుంటే అన్ని 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం స్క్వేర్ యార్డ్స్ బిట్స్ ఉన్నాయి. ఇది చూస్తే ఇది వచ్చి చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ అనమాట అండి. ఈ వెంచర్లో టోటల్గా 2 పార్కులు వస్తాయి. ఒక పార్క్లో చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తారు, ఇంకో పార్క్ ఒకటి పెద్దదండి, అది 1/2 ఎకర్లో ఆల్మోస్ట్ పార్క్ వస్తుంది. అందులో బుద్ధా స్టాచ్యూతో విత్ గ్రీనరీ ఇస్తున్నారు. అండ్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి. సీసీ రోడ్స్ కానీ అండ్ ఫుట్పాత్ కూడా సపరేట్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్స్, డ్రైనేజ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఇక పెండింగ్ అంటూ ఏమీ లేదండి. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ కూడా రెడీ అయిపోయింది. ఇక స్ట్రీట్ లైట్స్ ఒకటే, పోల్స్కి స్ట్రీట్ లైట్ బిగించడం ఒకటి పెండింగ్ వర్క్ అనమాట సార్, మీరు కరెక్ట్గా చెప్పాలంటే. ఇకపోతే ఈ వెంచర్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి చూసుకుంటే 55 కిలోమీటర్లు వస్తుందండి. అదే శంషాబాద్ ఓఆర్ఆర్ని తీసుకుంటే కనుక 36 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44 నుండి కనుక తీసుకుంటే మీరు వెంచర్ వరకు 4.5 కిలోమీటర్స్ అండి. అండ్ డెవలప్మెంట్స్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. మొత్తం కాంపౌండ్ వాళ్ళతో పాటు ఆర్చ్తో పాటు గేట్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్పెషల్గా. అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఎవెన్యూ ప్లాంటర్స్ అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. జస్ట్ మీకు పర్ స్క్వేర్ యార్డ్ 10,999 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఇస్తున్నారండి. మినిమం 133 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కనుక మీరు తీసుకుంటే మీకు మ్యాక్సిమం ప్లాట్ కాస్ట్ వచ్చేసి 14,63,000 అవుతుందండి. ఇన్ కేస్ మీరు టోటల్ 15 డేస్లో టోటల్ పేమెంట్ కనుక మీరు పే చేయగలిగితే కంపెనీ వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసిస్తున్నారు. దీంతోపాటు అడిషనల్గా కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే అండి, మీకు సిల్వర్ కాయిన్ ఇస్తున్నారండి. దట్ ఈస్ 50 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అలాట్మెంట్ మీరు విత్ ఇన్ 24 అవర్స్లో 2.5 lakh పే చేస్తే. అండ్ 15 డేస్లో మీరు టోటల్ పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫ్రీతో పాటు 2 గ్రామ్స్ గోల్డ్ కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా 31 మార్చ్ వరకు మనకి అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీ అండి. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకో అడిషనల్గా కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు డ్రాలో పాల్గొనే అవకాశం ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ కొనుక్కొని దాన్ని మీరు 15 డేస్లో టోటల్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసే దాంతోపాటు 2 గ్రామ్స్ గోల్డ్తో పాటు మీకు అడిషనల్గా ఒక పర్టికులర్ ప్లాట్ మీకు ఫ్రీగా డ్రాలో పాల్గొని దాన్ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఈ పర్టికులర్ వెంచర్లో తీసుకుంటే ఇమ్మీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. రీజన్ ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ అవతల గంగాధరపల్లి విలేజ్ ఉంది, ఇంకో 1/2 కిలోమీటర్ యువతల మనకి రామేశ్వరం టెంపుల్ ఉంది. రామేశ్వరం టెంపుల్ అడ్జసెంట్ రామేశ్వరం విలేజ్ కూడా ఉంది. కనుక ఏంటంటే మీరు మా వెంచర్కి జస్ట్ నియర్ బై చూసుకుంటే వెంచర్కి ఎదురుగానే ఒక రోడ్ వెళ్తుందండి. ఎవ్రీ 1 మినిట్కి ఏదో ఒక వెహికల్ వెళ్తాను, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ. కనుక ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్తూనే వెంచర్ అనమాట. సో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే స్కోప్ ఉందన్నమాట. అన్ని కంపెనీ ఫెసిలిటీ ఇస్తున్నారు. లైక్ డ్రైనేజ్ కావాలి, మనం ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఇల్లుకి ఏమేమి కావాలో అని కంపెనీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ ముడా పర్మిషన్ విత్ రేరాతో. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానీ అట్ ది సేమ్ టైం పవర్ కానీ అన్నీ కూడా రెడీ చేసి ఇస్తున్నారు అనమాట. కనుక మీరు కావాలనుకుంటే ఈ పర్టికులర్ వెంచర్లో కనుక మీరు ప్లాట్ తీసుకోగలిగితే హైదరాబాద్ నుండి జస్ట్ 1 అవర్లో మీ ఈ పర్టికులర్ వెంచర్కి రీచ్ అవ్వచ్చు. అలాగే శంషాబాద్ ఓఆర్ఆర్ని తీసుకుంటే 45 మినిట్స్లో ఈ వెంచర్కి రావడానికి స్కోప్ ఉంటుంది. కనుక మీరు కనుక ఈ పర్టికులర్ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే విత్ ఇన్ 2 ఇయర్స్లో, ఎందుకంటే డబుల్ అవుతుంది అని చెప్తున్నా, 2 to 3 ఇయర్స్లో మన వెంచర్కి వెరీ నియర్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. రీజనల్ రింగ్ రోడ్ కూడా మామూలుగా వెళ్ళడం కాదండి, దట్ ఈస్ ఎగ్జిట్ ఇస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ జస్ట్ 1/2 కిలోమీటర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అది మెయిన్ చాలా అడ్వాంటేజ్ అనమాట ఈ పర్టికులర్ వెంచర్. కనుక మీరు ఎవరైనా కానీ ఈ వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఈ క్రింది నంబర్కి మీరు సంప్రదించవచ్చు. శివప్రసాద్, నమస్తే.